వైఎస్ఆర్సీపీలో ఈయన ఒక డ్రామా డాన్సర్. వయసు మీద పడినా ఇంకా రసికుడే, నట సార్వభౌముడు. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి పదవిని వెలగబెట్టిన అంబటి రాంబాబు. ఇంకా పక్కగా చెప్పాలంటే మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖ గురించి ఈయనకు తెలిసింది సున్నా. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఏమీ తెలియని మంత్రి నీటిపారుదల శాఖ మంత్రిగా ఈయన రాష్ట్ర ప్రజలకు అంతగా తెలియదు గాని నోటిపారుదల శాఖ మంత్రిగా మాత్రం బాగా తెలుసు. అంబటి రాంబాబు నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్ధాలే. బుధవారం ప్రెస్ మీట్ లో కూడా అంబటి చెప్పిన మాటల్లో నిజముంటే ఒట్టు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాగానే ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. దాంట్లో ఏముందో చూసుకునే రకం కాదు ఈయన. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి వైసీపీ కారణమని చంద్రబాబు అబద్ధాలు చెప్పాడని అంబటి చాలా ఫీల్ అయినట్టున్నారు. కామెడీ ఏంటంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లే వైసీపీ నాయకులు. సరే ఫీల్ అయితే అయ్యావు గాని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తావా అంబటి? డయాఫ్రమ్ వాల్ మీ గవర్నమెంట్ లో కొట్టుకుపోలేదా? దానికి కారణం మీ అసమర్థత కాదా? కీలకంగా నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ని చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడు అని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చంద్రబాబుకి ప్రాజెక్టులు కట్టిన చరిత్ర లేదు అని ఎలా అంటావు అంబటి? చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ని 73% పూర్తి చేసి 2019లో మీకు ఇవ్వలేదా? 2019 నుంచి 24 మధ్య మీరు చేసిన పనులు ఎంత? 2% పనులు చేయడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు పట్టిందా? డయాఫ్రమ్ వాల్ గురించి నాకు తెలీదు, నీటిపారుదల శాఖ మంత్రి అయినంత మాత్రాన డయాఫ్రమ్ వాల్ గురించి తెలియాలన్న వ్యక్తి నువ్వు కాదా అంబటి? నువ్వు పోలవరం గురించి మాట్లాడుతుంటే వినడానికి రోతగా ఉంది. అధికారంలో 5 ఏళ్లు ఆంధ్రుల జీవనాడైన పోలవరాన్ని ఆపివేసిన ఘన చరిత్ర నీ పార్టీ సొంతం. నీకు గాని నీ పార్టీ నాయకులకు గాని పోలవరం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందమ్మటి?